హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న మూవీస్లో క్యామియో రోల్స్ ఎక్కువైపోతున్నాయి. డైరెక్టర్స్ ఈ క్యామియోస్తో మూవీ మీద హైప్స్ పెంచేస్తున్నారు. రీసెంట్గా కమల్ హాసన్ యాక్ట్ చేసిన విక్రమ్ మూవీలో కూడా సూర్య క్యామియోతో ఆ మూవీ రేంజే మారిపోయింది. అలానే జైలర్ మూవీ నుంచి కూడా మలయాళం నుంచి మోహన్ లాల్ని, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ని తీసుకొచ్చారు. ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది. రీసెంట్గా మన ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి మూవీలో కూడా ఏకంగా 6 క్యామియోస్ని పెట్టారు. దీన్ని బట్టి చూసుకుంటే మన టాలీవుడ్లో క్యామియోస్ ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి. అయితే రవితేజ యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ బాలీవుడ్లో వచ్చిన రైడ్ మూవీకి రీమేక్గా వస్తుంది. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్లో షాక్, మిరపకాయ్ మూవీస్ వచ్చాయి. ఈ మూవీతో హ్యాట్రిక్ మూవీ అవబోతుంది. అయితే ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 15th రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీలో ఒక హీరో గెస్ట్ రోల్లో కనిపిస్తారని ఒక టాక్ వినిపిస్తుంది. అయితే ఆ హీరో ఎవరో కాదు, డీజే టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీలో గెస్ట్ రోల్లో చేరున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మూవీకే అట్రాక్షన్ గా ఉంటాయట. ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి హరీష్ శంకర్ ఈ క్యామియోస్ ని ప్లాన్ చేశారట. అయితే ఇది సిద్ధు జొన్నలగడ్డకి ఇది అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే డాన్ సీను మూవీలో రవితేజతో సైడ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా రవితేజ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇది సిద్ధు జొన్నలగడ్డకు ఓ రకంగా అచీవ్మెంట్ అనే చెప్పాలి. మూవీలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మూవీకే హైలైట్ గా నిలుస్తాయట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.